యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. కొంతమంది క్రైస్తవుల్లో భార్యలంటే సాటి సహకారి కాదు, వాళ్ళకి పని మనుషులతో సమానం. వాళ్ళు సంబోధించేది కూడా పని మనిషిగానే సంబోధించుకుంటూ ఉంటారు. మరి అట్టి దుర్మార్గులకి దేవుడు జవాబు చెప్పాలి. అంటే ఒక వివాహ బంధాన్ని వాళ్ళు వేసే అంచనా ఒక తోటి దేవుడిచ్చిన సహకారిని ఒక పని మనిషిగా ఎంచుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యము. ఇటువంటి దుర్మార్గులకు దేవుడు తగిన స్వాస్థ్యం ఖచ్చితంగా చూపిస్తాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు మరి హవ్వను తయారు చేస్తున్నాడు. సాటి అయిన సహకారాన్ని హవ్వను తయారు చేస్తున్నాడు. కాబట్టి తెలుసుకోండి, చాలా విషయాలు ఎంతోమంది తెలియకుండా ఉన్నారు. సహకారి అని తెలుసుకోండి. భార్య అంటే ఏదో ఒక బానిస కాదు, పని మనిషి కాదు. వారిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు ఉంటాయి కూడా. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అటువంటి భావన ఎవరికైనా ఉంటే కనుక అది మీ యొక్క హృదయంలో తీసుకోండి. వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే వారికి మీరు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. చూచే కళ్ళు మనకుంటే దేవుడు అనేక మర్మాలు బయలుపరుస్తాడు. దేవుని వాక్యాన్ని పేపర్ చదివినట్టుగా చదవకూడదు. దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదవాలి. దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. అనేక మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యాన్ని ఎవరు కూడా వక్రీకరించవద్దు. దేవుని యొక్క శాపం వారి మీద ఉంటుంది. దేవుడు ఈ మాటలు మీకు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.